హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ వందల ఏళ్ల నాటి ఒక అద్భుతమైన రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీ టేస్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో అన్ని ఇమ్యూనిటీస్ పవర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే వెలక్కాయని యూస్ చేసి ఈ రెసిపీ చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మనం 2 ఏలక్కాయలు తీసుకోవాలి. అవి కూడా పచ్చిగా ఉండాలి. అప్పుడే మనకి రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా తీసుకున్న వెలక్కాయని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచేసేసుకొని స్టవ్ని పూర్తి సిమ్లో పెట్టి రోస్టింగ్ నెట్ సాయంతో ఈ ఏలక్కాయల్ని అన్ని వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. మామూలుగా అయితే మనలో చాలామంది సీజన్లో వచ్చే ప్రతి ఫ్రూట్ని అవాయిడ్ చేయకుండా తింటూ ఉంటాము. కానీ ఏలక్కాయల విషయంలో మాత్రం చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దీంతో ఏం రెసిపీస్ చేయగలుగుతామని కొంతమంది అవాయిడ్ చేస్తే, కొంతమంది ఏమో వీటిని తినడం వల్ల ఏం యూజ్ ఉంటుంది అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ వీటిని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావండి. మామూలుగా మనకి క్లైమేట్ చేంజ్ అయినప్పుడు తరచుగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం లాంటివి వస్తూ ఉంటాయి కదా. వాటి నుంచి దూరంగా ఉంచడమే కాకుండా లాంగ్ టైం ప్రాబ్లమ్స్ అయిన కిడ్నీ స్టోన్స్, కాన్స్టిపేషన్ లాంటివి కూడా దూరం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా లేడీస్లో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా ఈ ఏలక్కాయలు ఈజీగా బయటపడేస్తాయి. కాబట్టి మన పెద్దవాళ్ళు వినాయక చవితిలో ఈ ఏలక్కాయలను కూడా ఒక భాగంగా చేశారు. అలాంటి ఏలక్కాయల్ని నెగ్లెక్ట్ చేయకుండా మన పెద్దవాళ్ళు అందించే బోలెడని పాతకాలం నాటి రెసిపీస్ని వీటితో తయారు చేసుకొని తినొచ్చు. నేను ఆల్రెడీ ఏలక్కాయలతో తయారు చేసుకునే పులిహోర రెసిపీని కూడా పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియోని కూడా చూసేయండి. ఈ ఏలక్కాయలు కొంచెం బాగా కాలిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలను కూడా ఈ గ్రిల్ పైన పెట్టుకొని కొంచెం కాల్చుకోవాలి. నేను ఇప్పుడు చూపించబోతున్న రెసిపీ అయితే ఏలక్కాయతో చేసే పెరుగు పచ్చడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సహజంగా ఏలక్కాయలు కొంచెం ఒగరుగా తక్కువ పులుపు కలిగి ఉంటాయి కాబట్టి మనం ఈ రెసిపీ కోసం ఎక్కువగా పచ్చిమిరపకాయలు వాడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఒక 4-5 పచ్చిమిరపకాయలు కాల్చుకుంటే సరిపోతుంది. స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా కాలిన వాటిని వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి, లేదంటే వెంటనే మాడిపోతాయి. కాబట్టి చల్లటి నీటిలో వేసుకోకుండా జస్ట్ ప్లేట్లో పెట్టేసుకోండి. ఇవి వాటంతట అవి చల్లారినాక మాత్రమే మనం రెసిపీ స్టార్ట్ చేయాలి. అలా కాకుండా చల్లటి నీళ్ళల్లో వేసేసి వెంటనే రెసిపీ స్టార్ట్ చేసేసామనుకోండి, లోపల గుజ్జు పూర్తిగా కాలకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి వీటిని 1 గంట పాటు వదిలేసామనుకోండి, వేడికి లోపల గుజ్జంతా చక్కగా మగ్గిపోతుంది. మిరపకాయలు అయితే కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి మనకు కాలినాయని అర్థమైపోయి వెంటనే తీసేస్తూ ఉంటాము. కానీ ఏలక్కాయలు సిమ్లో పెట్టి కాల్చడం వల్ల ఒక్కోసారి కలర్ మారకుండానే చక్కగా కాలిపోతాయి. అది మీరు ఏ విధంగా గుర్తుపట్టాలంటే, ఏలక్కాయలు బాగా కాలినప్పుడు ఎక్కడో ఒక చోట క్రాక్ అనేది ఏర్పడుతుంది. అలా క్రాక్ ఏర్పడ్డప్పుడు మనం వాటిని తీసుకొని ప్లేట్లో పెట్టేసేసుకోవాలి. మా అమ్మ అయితే నా చిన్నతనంలో ఈ రెసిపీ చేయడం కోసం ప్రత్యేకంగా నిప్పులు కుంపటి వెలిగించి మరీ కాల్చేది. కొంతమంది ఈ ఏలక్కాయలతో డైరెక్ట్గా పెరుగు పచ్చడి చేసేస్తూ ఉంటారు. అప్పుడు టేస్ట్ అంతగా బాగోదు. ఈ ఏలక్కాయలు ఇలా చక్కగా క్రాక్స్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత మాత్రమే పచ్చడి తయారు చేసుకోవాలి. అప్పుడే పచ్చడికి అసలైన రుచి వస్తుంది. ఇలా కాలిన ఏలక్కాయల్ని పూర్తిగా చల్లారిన తర్వాత మనం పప్పు గుత్తి సాయంతో వీటిని బ్రేక్ చేసేసుకొని దీంట్లో ఉన్న గుజ్జంతటిని బయటికి తీసేయాలి. చూసారా, ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది. ప్రతి ఏలక్కాయకి ఇట్లా బాగా కాలిన తర్వాత క్రాక్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ వెలక్కాయ పెరుగు పచ్చడి చేసుకునే ప్రాసెస్లో ఈ వెలక్కాయలు కాల్చుకోవడం ఒక్కటే కొంచెం కష్టం అనిపిస్తుంది. మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా, క్విక్గా అయిపోతుంది. చూసారా, ఈ విధంగా ఏలక్కాయలు బ్రేక్ అయ్యే వరకు చక్కగా కాల్చుకున్న తర్వాత వీటిని ఇలా పూర్తిగా చల్లారనిచ్చినాకే రెసిపీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఏలక్కాయల్ని పగలగొట్టేసి దీంట్లో ఉన్న గుజ్జుని బయటకు తీసేద్దాము. బాగా కాలిన ఏలక్కాయని పగలగొడితే చాలండి, అద్భుతమైన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి మనకి ఆకలి డబల్ అవుతుంది. అంత బాగా వస్తుంది వాసన. కాయ కూడా చూడండి, లోపల గుజ్జంతా చక్కగా మగ్గిపోయి ఎంత బాగుందో. మరో వెలక్కాయని కూడా ఇలాగే బ్రేక్ చేసేసుకొని గుజ్జంతటిని బయటికి తీసేసుకోవాలి. వెలక్కాయల కన్నా ముందుగా మనం తొడిమలు తీసేసి ఇలా పచ్చిమిర్చిని జార్లో యాడ్ చేసేసుకోవాలి. లేదంటే అంత మెత్తగా నలగవు. కాబట్టి ముందుగా పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకున్నాక వెలక్కాయ గుజ్జుని అప్పుడు యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో ఎక్కువ వాటర్ పోయకుండా జస్ట్ 2-3 స్పూన్లు మాత్రమే వాటర్ని యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాస్తవంగా ఈ పచ్చడి మిక్సీ జార్లో చేసుకునే దానికన్నా రోట్లో చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కానీ నా దగ్గర రోల్ అవైలబిలిటీలో లేదు కాబట్టి ఇలా మిక్సీలోనే కానిచ్చేస్తున్నాను. దీంట్లోనే చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని కొంచెం పెద్దదిగా ఉండే బౌల్లో యాడ్ చేసేసుకోవాలి. మనకి గ్రైండ్ చేసి పెట్టుకున్న వెలక్కాయ గుజ్జు ఎంతైతే వస్తుందో అంతే క్వాంటిటీలో 1 పూట మాత్రమే ముందుగా తోడు పెట్టుకున్న పెరుగుని యాడ్ చేసేసుకోవాలి.
నేను లంచ్లోకి ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నైట్ నిద్రపోయే ముందుగానే పెరుగుని తోడేసేసుకొని బయటే ఉంచేసేసుకున్నాను. మామూలుగా అయితే మార్నింగ్ లేవగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఆ పెరుగుని అలా బయటే ఉంచేసేయండి. అప్పుడే కొంచెం పులుపు ఎక్కుతుంది కాబట్టి వెలక్కాయలో ఉండే కొద్దిపాటి ఒగురు కూడా మనకు తెలియకుండా పచ్చడి మంచి రుచికరంగా ఉంటుంది. ఒకవేళ మీరు హడావుడిలో పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, జస్ట్ ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి, అప్పుడు కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక ఈ పచ్చడికి పోపు వేయడమే. దీనికోసం 2 స్పూన్ల ఆయిల్ని, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులని యాడ్ చేసేసుకొని, దీంతోపాటు ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని, కాస్త దట్టించి ఇంగు కూడా యాడ్ చేసేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పచ్చడి మిశ్రమంలోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నామంటే మన వెలక్కాయ పెరుగు పచ్చడి సిద్ధమైపోతుంది. ఇది వైట్ రైస్లోకే కాకుండా రోటీ, పుల్కా, చపాతీల్లో కూడా చక్కగా సూట్ అవుతుంది. అంతేనండి, ఎంతో రుచికరంగా ఆరోగ్యకరంగా ఉండే వెలక్కాయ పెరుగు పచ్చడి అచ్చంగా మనం పెద్దవాళ్ళు తయారు చేసే పద్ధతిలో తయారైపోయింది. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.